ఓకే ఓకే ఓకే. ఆ, ఏదో ఒకటి మాట్లాడేయాలి, మైక్ దొరికితే ఏమన్నా మాట్లాడొచ్చు అని కాదు కానీ కుదురుతుంది శర్మ, నువ్వు కదలకుండా కూర్చో. ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ ఆల్సో ఒక ఇష్యూ జరుగుతుంది. శివాజీ గారు ఏదో వాజ్ టాకింగ్ అబౌట్ సంథింగ్ అండ్ కరెక్ట్ గా చెప్పు. ఇది నువ్వు ఉంచుకో, ఇది నేను తెచ్చుకుంటాను. శివాజీ గారు మాట్లాడింది 100% తప్పనైతే నేను అనను, ఇది మళ్ళీ నేను రిపీట్ చేయను, ప్రామిస్. బట్ పర్టికులర్ గా కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పారు ఆయన, అది ఇట్ ఇస్ నాట్ రైట్. హీరోయిన్ గురించి అని కాదు కానీ, అండ్ ఆల్సో ఆయన హీ ఫెల్ట్ సో బ్యాడ్ అబౌట్ హిమ్సెల్ఫ్ దట్ అనుకోకుండా 2-3 పదాలు ఆయన అబ్యూజ్ గా మాట్లాడడం జరిగింది. ఎక్కడ తిన్నగా ఉండడు దొంగ. అండ్ ఆల్సో హీ సెడ్ సారీ. ఐ న్యూ హిమ్ యాజ్ అ పర్సన్ పర్సనలీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ శివాజీ గారి గురించి కాదు కానీ, ఇప్పుడు నువ్వు చేసిన దాంట్లో తప్పేం కనిపించట్లేదా? I just want to tell something about me that what I have not involved in this. చెప్పమ్మా. అనవసరంగా అక్కర్లేకుండా. సో ఒక 4 years బ్యాక్ 3 years బ్యాక్ మా హస్బెండ్ ఒక క్లిప్పింగ్ చూపించారు, ఒక షో, ఒక ఛానల్. ఇదేంట్రా అంటే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు. దానికి యాంకర్, ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది. యాజ్ ఎ వుమెన్ నాకు అర్థం కాలేదు సార్. ఫ్లాష్ బ్యాక్. నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపోజిషన్ ఎదవ సిగ్గు. నేను అది గమనించలేదు, అంటే మైండ్కి తీసుకోలేదు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ. ఓకే ఫైన్. రాశి ఫలాలు అనేది మామూలే, అంతేగా. అంతే. రాశి గారి ఫలాల గురించి గారులోనే ఉన్నా. నీకు అర్థమవుతుందా? సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ ద జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు, లేడీ. ఐ కాంట్ లవ్. ఇట్స్ ఓకే. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. నేను ఆ ప్లేస్ లో ఉండుంటే, ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఈస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి ఫలాలు అని ఎందుకండి? అనవసరం కదా, అనవసరంగా ఎందుకు కామిక్ చెయ్యొచ్చండి. ఏం చెప్తున్నానంటే హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. అని కొంతమంది ఉంటారు పారాసైట్స్ అన్నమాట. రాధిక ఇది రివెంజ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ కాదు, చెప్పు రాధిక. వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడి తింటారు. అంటే వాళ్ళని పారాసైట్స్ అంటే వేరే వాళ్ళకి డ్యామేజ్ చేస్తూ వాళ్ళ మీద ఆధారపడి తింటూ ఉంటారు అనమాట. తగ్గించుకుంటే మంచిది. వాళ్ళు ఏం చేయొచ్చు అదే నా ఆలోచన. ఇప్పుడు ఒకటి, నన్ను నేను స్ట్రాంగ్గా చేసుకుంటే ఆ పారాసైట్స్ ఏం పీకలేరు అన్నట్టు. నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. లేదా అవి ఎంత గింజుకున్నా నాకేం ఫరక్ పడదు అనేటట్టు ఉండాలి. సమ్ టైమ్స్ నాకు అలా చేయాలి. ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.